గత 60 ఏళ్లలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ పాలనలో కేవలం 10 ఏళ్లలో వేల కోట్ల రూపాయలతో జరిగిందని, గజ్వేల్లో జరిగిన అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచిందని 20వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వంటేరు గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పెగ్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గజ్వేల్ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, సమీకృత కూరగాయల మార్కెట్, మహతి ఆడిటోరియం, జిల్లా స్థాయి ఆసుపత్రి, మాతా శిశు కేంద్రం, అంతర్గత సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారని తెలిపారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి అనేది లేదని, గ్రూపు తగాదాలే ఉన్నాయని, కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు ఒకటేనని ఆయన విమర్శించారు. త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి నిమ్మ రమేష్ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు. 20వ వార్డు అభ్యర్థిగా గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో నిలబడబోతున్న వంటేరు గోపాల్ రెడ్డిని నేను కేసీఆర్ గారు ఆశీర్వదించి ఇచ్చిన బీఫామ్ పైన, పార్టీ సింబల్ పైన ఈ వార్డు నుంచి బరిలో ఉన్నాను. గత 10 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు, మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేంత వరకు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, తర్వాత డెవలప్మెంట్ అనేది ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా కూడా ఏమాత్రం డెవలప్మెంట్ కూడా చేయలేకపోయారు. గత ప్రభుత్వంలో కొన్ని నిలిచిపోయిన పనులను కూడా వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారు. కాబట్టి గజ్వేల్నే కనుక ఒకసారి మనం మున్సిపల్ పరిధిలో చూసినట్టుంటే వేల కోట్లు వెచ్చించి గౌరవ ముఖ్యమంత్రి మాజీ ఎవరైతే ఉన్నారో కె చంద్రశేఖరరావు గారు వేల కోట్లు పెట్టి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలలో 11వ తారీఖు నాడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డ అభ్యర్థులందరినీ కూడా గజ్వేల్ ప్రజలు గెలిపించి కేసీఆర్ కానుకగా ఇవ్వాల్సిందిగా అందరి ఓటర్స్ని విజ్ఞప్తి చేస్తున్నాను. 20వ వార్డు తరఫున మీరందరూ కూడా ఒక్కసారి అభివృద్ధిని చూడండి, గత ప్రభుత్వం చేసిన పనులను చూడండి, ఇప్పుడు ఈ 2 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి.